మీరు కూడా 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న ఒక కంటెస్టెంట్ అయితే ఎవరిని మీరు నామినేట్ చేస్తారు? ఒక్క పేరు కామెంట్ చేయండి. లేదా ఇంకెన్ని పేర్లైనా మీరు కామెంట్ చేయండి. బట్ మీకు అందరిని నామినేట్ చేసే అవకాశం ఉన్నా సరే పర్లేదు. అందరిని చేస్తానన్నా సరే అందరిని చేయండి. బట్ కంపల్సరీ ఒక పేరు కామెంట్ అయితే చేయండి. మన ఛానల్‌కి అందరూ వచ్చి కామెంట్స్ చూస్తున్నారు. ముఖ్యంగా దివ్య వచ్చి చూస్తుంది. ఆమె బయటకు వచ్చిన తర్వాత మన ఛానల్ కామెంట్స్ తను చూస్తున్నట్టుగా తెలిసింది. సో హౌస్‌లో ఉన్న వాళ్ళు ఎవరిని మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్‌గా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇక ఈరోజు జరగబోయేది ఏంటంటే నామినేషన్స్ యొక్క ఫైర్ ఏం జరగబోతుంది అంటే ఫస్ట్ రీతు సంజనాని సుమన్ని నామినేట్ చేయబోతుంది. తనకంటే తక్కువ ఎవరున్నారు, ఎస్పెషల్లీ హౌస్లో బాటమ్ టూలో ఎవరున్నారని చూసుకుంటుంది రీతు. వాళ్ళిద్దరికి సంబంధించి ఏదో ఒక రీజన్ పట్టుకొస్తుంది, వాళ్ళ మీద వేసేస్తుంటుంది. ప్రతి వీక్ అది చేసింది. అందుకే సంజనాని 3 వారాలు కెలుకుతూ సంబంధం లేని రీజన్స్తో నామినేట్ చేస్తుంది. సంజన కూడా రెచ్చిపోయింది. రెచ్చిపోవడం నేను యాక్సెప్ట్ చేయను. ఆ పర్సనల్ లెవెల్కి వెళ్ళడం తప్పు. తను కూడా తెలివిగా గేమ్ పరంగా వెళ్ళి ఉంటే బాగుండేది. సో అది ఒక బిగ్గెస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే అంటే సంజన ఇన్నాడు చేయడానికి రీజన్ ఇప్పుడు సంజనాని సుమన్ ఇద్దరిని కూడా రీతు నామినేట్ చేసింది. ఇక ఇమాన్యుయల్ యొక్క నామినేషన్స్ కొంచెం వెరైటీగా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ ఇస్తాడు కానీ ఒకటి మాత్రం ఇవ్వడు అతను. ఏంటంటే నామినేషన్స్ మాత్రం ఇవ్వడు. నామినేషన్స్ దగ్గర సైలెంట్ అయిపోతాడు. అంటే అవతలోడు తప్పుల్ని ఎత్తి చూపించడం అనేది ఇమాన్యుయల్ సరిగ్గా చూపించలేడు అనమాట. గందరగోళం అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు. సో చేసింది చేయలేదంటాడు, చేసింది చేసామంటాడు. ఇట్లా అంటే బయట ప్రపంచంలో ఒకళ్ళ మీద కోపం వస్తే వాళ్ళని మనం ఎత్తి చూపించాం. ఆడి కర్మకి ఆడిపోతాడు మనకెందుకని కొన్నిసార్లు వదిలేస్తాం కదా జీవితంలో. సో మనం రియల్ లైఫ్లో అట్లాగా ఇమాన్యుయల్ ఏం చేస్తాడంటే ఇక్కడ కూడా అతని దారిలో అతను వెళ్ళిపోతూ ఉండడానికి ట్రై చేస్తాడు ఇమాన్యుయల్. కానీ అది కాదు కదా ఇమాన్యుయల్ యొక్క పాయింట్, అది కాదు రియల్ లైఫ్కి దానికి తేడా ఏంటంటే తప్పు జరిగినప్పుడు ఎత్తి చూపించి వాళ్ళ జనం ముందు నామినేషన్స్లో నిలబెట్టాలి. లాజికల్గా పాయింట్ చెప్పాలి. తప్పు అని ఎత్తి చూపించి జనాల ముందుకు తీసుకెళ్ళి పెడితే ఆడు చెప్పిన పాయింట్ కరెక్టే అనుకుంటే వాళ్ళు పంపించేస్తారు జనాలు బయటికి. జడ్జి చేసే హోల్ పాయింటే బిగ్ బాస్ హౌస్ యొక్క ఫైట్. సో మీ ఇంట్లో మీకు రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో వేరే థింగ్స్ ఉండొచ్చు. అంటే పవన్ నామినేట్ చేశాడు, రీతును కూడా నామినేట్ చేశాడు ఇమాన్యుయల్. ఎపిసోడ్ తర్వాత మనకి అంటే 2 ప్రొమోస్ బట్టి చూస్తే నామినేట్ చేశాడు రీతుని. సో కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడాడు, అవన్నీ కూడా మాట్లాడాడు. నిన్ను తీసేయాలని నేను అనలేదు అంటాడు ఇమాన్యుయల్. సో కానీ నువ్వు బ్యాక్ స్టాప్ చేశాను అన్నావు నాగార్జున ముందు అంటాడు. సో ఇమాన్యుయల్ రీతుని తీసేయాలని అనలేదా అనేది క్వశ్చన్. ప్రోమో ప్రకారం చూస్తే అనలేదా అంటే ఖచ్చితంగా అన్నాడు. థింగ్లో డిస్కషన్ నడుస్తున్నాడు. ఫస్ట్ అయితే డీమన్ పవన్ తీసేగానే నువ్వు తీసేసినందుకు నాకు బాగా అనిపిస్తుందిరా అని చెప్పి హక్ చేసుకున్నాడు, ఏడ్చాడు. తర్వాత భరణి దగ్గర అంటాడు అంటే రీతుని తీసేయాలి ఫస్ట్ అంటాడు. సో ఫస్ట్ రీతుని తీసేయాలని క్లియర్గా అన్నాడు. ఆ రోజు జరిగినటువంటి డిస్కషన్స్ చూసాం మనం, కెప్టెన్సీ కంటెంటర్ దాంట్లో. సో రీతు అన్నీ తెలుసుకునే ఇట్లా తను అంటే నన్ను ఉంచుకోలేదంటే దివ్యాన్ని ఉంచుదామని ఎట్లా అనుకున్నారు మీరు అని నేరుగా తనుజని అండ్ ఇమాన్యుయల్ని క్వశ్చన్ చేసింది. సో తనుజ కూడా ఇవన్నీ రీతు దగ్గర చెప్పింది. సో ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు క్లియర్గా మాట్లాడుకున్నారు దీని మీద. సో రీతు ఏమనిందంటే ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడుతావు, ఇదే నీ పని అంటే ఇక్కడొకటి అక్కడొకటి నేను ఏం మాట్లాడాను ఏంటో చెప్పు అన్నాడు. నేను అసలు అట్లా మాట్లాడలేదు అన్నాడు ఇమాన్యుయల్. నాకు ఒక మాట చెప్పు, నువ్వు నాకు మాట ఇవ్వలేదు అని అంటే మాట అయితే ఇవ్వాల. మాట ఇచ్చాడు నేను కూడా అంటలా, మాట అయితే ఇవ్వాల. వచ్చేదైతే అన్నట్టుగా ఓకే చెప్పాడు, ఇదే మాట అనుకుంది. అంటే కొంచెం స్ట్రాంగ్గా తీసుకోవాలి ఏదైనా మాట ఇచ్చేటప్పుడు. సో నేను కత్తి మాత్రమే అడిగాను, నిన్ను ఇంకొకళ్ళు వేసేస్తానని చెప్పాను. ఒక రౌండ్ సేవ్ అవ్వడం కదా కత్తి అడగడం అనేది. క్యాప్టెన్ అయ్యే టాస్క్లో కత్తిస్తామనడమే కెప్టెన్ చేయడానికి నేను అంగీకారంగా ఉన్నాను నీ వైపు అన్నట్టు అర్థం కదా అనేసి, అది ఇవ్వకపోతే మాట తప్పనట్టే కదా అనేసి రీతు అన్నది. సో రెబల్ దాంట్లో మిమ్మల్ని నమ్మితే మాలోంచి ఒకళ్ళు తీసేశారు, నా టాపిక్ తీసుకొచ్చాడు. మరి అప్పుడు మాట్లాడాలి కదా రీతు. అవకాశం వచ్చినప్పుడు, డిస్కషన్ వచ్చినప్పుడు, మన టీంలో తీసినప్పుడు, వాళ్ళ టీంలో తీసినప్పుడు ఎందుకు ఒబిడియంట్గా ఉంది రీతు. సో అంటే ఇమాన్యుయల్ తనుజ ఉన్న టీం మాత్రం తనకు కావాలా అనే క్వశ్చన్స్ ఇప్పుడు రీతు మీద వస్తున్నాయి. సో రెబెల్ టైంలో ఇట్లా చేసావు అని మాట్లాడుకున్నారు. సో ఈ మాన్స్టర్ టాస్క్లో జరిగినప్పుడు ఇమాన్యుయల్ ఇంకొక రీజన్ డీమన్ పవన్ నామినేట్ చేయడానికి ఏంటంటే, మీరు ఆ రోజు నువ్వు టీంని గెలిపించాలనుకున్నప్పుడు నాతో ఎందుకు డీల్ పెట్టుకున్నావు అనే కాన్సెప్ట్ తీసుకుని అంతమించి ఇంకేనా ఎదురా తమ్ముడు అంటూ చెప్పుకొచ్చాడు. తర్వాత భరణి యొక్క నామినేషన్ వచ్చేసి ఫస్ట్ సంజనాన్ని చేశాడు తన మందులకు సంబంధించి. ఆ తర్వాత డీమన్ పవన్ని నామినేట్ చేశాడు భరణి. సో ఏదైతే నువ్వు వీడిని వెనక్కి లాగుతుందో నీ మనసులో ఏదైతే ఉందో దాన్ని నువ్వు తీసి పక్కన పెట్టు, నువ్వు దాన్ని పట్టుకుని తిరుగుతున్నావు అని డీమన్ పవన్కి ఇండైరెక్ట్గా రీతు గురించి మాట్లాడాడు భరణి. అంటే మోటివేషనల్ స్పీకర్ టైప్లో చెప్పాడు. అంటే నీలోని భయాన్ని తీసి బయటకు పెట్టు అన్నట్టు ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడాడు.
తర్వాత వచ్చేప్పటికి తనూజ వచ్చి పవన్ నామినేట్ చేసింది. గేమ్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చెయ్యి, కంప్లీట్గా వదిలేసావు కాన్సన్ట్రేషన్ అంటూ, అంటే నీ ఎయిమ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా లీస్ట్లో ఉన్నావు నువ్వు అంటూ తనూజ నామినేట్ చేసింది డీమన్ పవన్ని. తర్వాత సంజన వచ్చి అంటే సంజన గురిని కూడా నామినేట్ చేసింది. తనూజ రీజన్స్ ఏం చెప్పిందంటే మీరు వర్డ్స్ జారుతున్నారు అన్నట్టుగా అందరూ అన్న థింగ్ని తను నామినేట్ చేసింది. సుమన్ శెట్టి ఎవ్రీ వీక్ ఎట్లా అంటే తను ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళని చెప్పిన పాయింట్ నచ్చలేదని కాస్త కోపాన్ని నటిస్తూ నామినేట్ చేస్తాడు. అట్లాగే కామినేట్ చేసేసాడు రీతుని. ఇదే రీజన్ హౌస్లో ఇన్నాళ్ళు జరిగిందని పక్కన పెట్టేసి నన్ను ఎవరు నామినేట్ చేస్తే వాళ్ళు ఇచ్చిన రీజన్ కరెక్ట్గా లేదని వాళ్ళ మీద కోపాన్ని చూపించి సుమన్ శెట్టి నామినేట్ చేస్తూ ఉంటాడు. అట్లా రీతుని నామినేట్ చేశాడు సుమన్ శెట్టి. ఆ తర్వాత డిమన్ పవన్ యొక్క నేమ్ వచ్చింది, అతన్ని నామినేట్ చేశాడు. నెక్స్ట్ ఫస్ట్ రీతుని చేశాడు, ఆ తర్వాత సో డిమన్ పవన్ని తనుజ భరణి ఏ రీజన్స్తో నామినేట్ చేశారో అదే రీజన్స్తో సుమన్ శెట్టి కూడా నామినేట్ చేశాడు. తర్వాత సంజన వచ్చేసి అంటే తను డిమన్ పవన్ని రీతు గేమ్ పవన్ గేమ్ రీజన్స్ చూపించి అంటే కొంచెం డెప్త్ వ్యాలిడ్ పాయింట్స్తోనే చెప్పిందని చెప్పాలి. నెక్స్ట్ రీతును కూడా మళ్ళీ సంజన నామినేట్ చేసింది. ఇట్లా హౌస్లో నామినేషన్స్ పర్వం జరిగింది ఈరోజు. సో కింద డిస్క్రిప్షన్లో రాము డీల్స్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్, వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి. అక్కడ మేము చాలా తక్కువ అమౌంట్లో మీకు 90%, 80%, 70, 50, 40, 30 ఇట్లాంటి పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్స్ రాగానే ఏ వస్తువు అయినా చిన్న వాటర్ బాటిల్ దగ్గర నుంచి ల్యాప్టాప్ దాకా ప్రతి వస్తువుకు సంబంధించిన డీటెయిల్స్ అక్కడ మేము పోస్ట్ చేస్తాము. మీరు జాయిన్ అయ్యే టెలిగ్రామ్ గ్రూప్లో సబ్స్క్రిప్షన్ నోటిఫికేషన్ ఆన్ చేసి రెడీగా పెట్టుకోండి. మీరు ఏ వస్తువు అయినా అక్కడ పోస్ట్ అవుతుంది, చూస్తారు. 4 స్టార్ రేటింగ్ ఉన్న వస్తువులు మాత్రమే పోస్ట్ చేస్తాం. క్వాలిటీ ఇంపార్టెంట్ మాకు డబ్బులు కంటే, ఆ డిస్కౌంట్ కంటే. సో ఒకసారి జాయిన్ అవ్వండి ఆ గ్రూప్.